యాజ్ క్రిస్టియన్స్ మనమందరం కూడా ఇంటిగ్రిటీ బిల్డ్ చేయాలి. ఇంటిగ్రిటీ అంటే ఇచ్చిన పనిని జాగ్రత్తగా, ఒక పని ఇస్తే యూ హ్యావ్ టు గివ్ యువర్ 100%. లాస్ట్ వీక్ వీ వర్ టాకింగ్ అబౌట్ హౌ టు గ్రో ఇన్ ఫెయిత్. విశ్వాసంలో ఎలా ఎదగాలి దాని గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. అండ్ ఇన్ దట్ మెసేజ్ లాస్ట్ వీక్, ద ఇంపార్టెంట్ థింగ్స్ టు గ్రో, నువ్వు ఎదగాలి అనుకుంటే యూ నీడ్ టు హ్యావ్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. క్రమశిక్షణ, క్రమము రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు పాటించినప్పుడే నువ్వు ఎదుగుతావు. సో ఐ గేవ్ యూ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, చాలా విషయాలు నేను మీకు తెలియజేసి ఉన్నాను. ఇఫ్ ఎనీథింగ్ దట్ ఈస్ డన్ ఆన్ అ కాన్సిస్టెంట్ బేసిస్, క్రమముగా నువ్వు చేసినప్పుడు ఏదన్నా నీ జీవితంలో ఎదుగుదల చూస్తావు. హల్లెలూయా. ఇప్పుడు చిన్న పిల్లలు పుడతారు కదా, వారికి క్రమముగా ఏం పెట్టాలి? మనము ఫుడ్ పెట్టాలి. ఇట్ ఈస్ ఆన్ ఎ కన్సిస్టెంట్ బేసిస్. ఈరోజు తిన్నావు కదా, మళ్ళీ 3 రోజులకు పెడతా అంటే ఏమవుతుంది? పిల్లవాడు బ్రతకడు. హీ విల్ సఫర్ మ్యాల్ న్యూట్రిషన్తో సఫర్ అవుతాడు. సో ఎనీథింగ్ దట్ హ్యాస్ టు గ్రో, ఏదైనా నువ్వు ఎదగాలి, నీ జీవితంలో ఏది ఎదగాలనున్నా యూ హ్యావ్ టు మెయింటైన్ దిస్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. ఈవెన్ నీ ఉద్యోగంలో ఎదగాలనుకున్నా, చాలామంది నాకు ప్రమోషన్ ఇవ్వరు, నన్ను సరిగా చూడరు, ఉద్యోగంలో నన్ను కార్నర్ చేస్తారు. ఎందుకంటే నువ్వు సరిగ్గా వెళ్ళవు, నువ్వు దానికి రెస్పెక్ట్ చేయవు. సో ప్రతిసారి పని తప్పించుకోవాలని చూస్తుంటావు. యూ డోంట్ హ్యావ్ సిన్సియారిటీ టువర్డ్స్ యువర్ వర్క్. సో అలాంటి వారితో ఎవరు కూడా పని చేయాలనుకోరు. సో కొన్నిసార్లు కామన్ సెన్స్ కూడా వాడాలి, ఓన్లీ స్పిరిచువల్ సెన్సే కాదు. సో నిజంగా దేవునితో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను యథార్థంగా పని చేయమనే నిన్ను దేవుడు ప్రేరేపిస్తాడు. దేవుడు వాక్యం కూడా అదే చెప్తుంది. కానీ నువ్వు ఆఫీస్లో ఏం చేస్తావు అంటే పని తప్పించుకోవడము, లేకపోతే కన్సిస్టెంట్గా ఉండకపోవడము. సో అలా ఉన్నప్పుడు ప్రమోషన్ సమయం వచ్చినప్పుడు నీ బాస్ నీకు ఇవ్వాలనుకుంటాడా? ఇవ్వాలనుకోడు. బికాజ్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ కన్సిస్టెంట్, కమిటెడ్, డిసిప్లిన్, వాళ్ళకే వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటారు. సో వీళ్ళు ఏమనుకుంటారు, నేను చాలా రోజుల నుంచి చూసిన, నన్ను కాకుండా వేరే ఇచ్చిన, బట్ యూ వర్ నాట్ కన్సిస్టెంట్. హల్లెలూయా. ఎందుకంటే ఇఫ్ ద బాస్ ఈజ్ లుకింగ్ ఫర్ గ్రోత్, ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. ప్రైజ్ ది లార్డ్. సో చాలామంది క్రైస్తవులు మరి ఎందుకో మనకు తెలియదు కానీ చాలామంది సోమర్లుగా మారుతున్నారు. అంతా దేవుని మీద వేస్తారు, ప్రార్థన అంటారు, వాడు పని చేయడు. సో ఏమనంటే దేవుడు ఏం చేయట్లేదు బ్రదర్, నువ్వేం చేయట్లేదు. దేవుడు ఇచ్చిన ఉద్యోగంతో నువ్వేం చేయట్లేదు. ఆ వచ్చిన ఉద్యోగంతో నువ్వేం చేస్తుంటావు? కంప్లైంట్ చేస్తావు. యూ విల్ స్టార్ట్ దేవునికి ఇదేమి అందరితో చెప్తుంటావు, ఇది వేస్ట్ ఉద్యోగం. సో యూ డోంట్ ఆనర్ ఇట్, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. కన్సిస్టెంట్గా వెళ్ళవు. ఒక రోజు వెళ్తే 10 రోజుల తర్వాత వెళ్తావు. సో అండ్ యూ ఎక్స్పెక్ట్ దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వాలి, జీతం పెంచాలి. నో, ఏ ఫూల్ కూడా అట్లా చేయడు, ఏ మూర్ఖుడు కూడా అట్లా చేయడు. జ్ఞానం ఉన్నవాడు ప్రతి వాడు ఎవరికి ఇస్తాడు హెచ్చింపు? ఎవరైతే యథార్థంగా పని చేస్తారో. సంబడి సే హల్లెలూయా. సో యాజ్ క్రిస్టియన్స్ మనమందరం కూడా ఇంటిగ్రిటీ బిల్డ్ చేయాలి. ఇంటిగ్రిటీ అంటే ఇచ్చిన పనిని జాగ్రత్తగా, ఒక పని ఇస్తే యూ హ్యావ్ టు గివ్ యువర్ 100%. సో దెన్ ఎప్పుడైతే నీ పనిని నువ్వు జాగ్రత్తగా చేస్తావో, దేవుని వాక్యం అంటుంది నీ చేతి పనిని నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. సో నువ్వు ఫస్ట్ నీ చేతి పనిని నువ్వు సరిగా చేయకుండా ఇంట్లో కూర్చొని ఇష్టం వచ్చినప్పుడు ఆఫీస్కి వెళ్ళి 10 కంటే 11కి వెళ్ళి దేవా నన్ను ఆశీర్వదించు, నా బాస్ నన్ను ఆశీర్వదించాలి, ఫేవర్ కమ్ అని ప్రార్థన చేస్తావు. ప్రభు కటాక్షము పంపించు, ఆ గాలి మళ్లింపు, ఏమవ్వదు. హల్లెలూయా. అన్న నిన్న ఏదో ఫుల్ జోష్లో ప్రేయర్ చేసినాం కదా. నో నో నో, యూ హ్యావ్ టు బీ కన్సిస్ట్. సీ దీస్ థింగ్స్ ఆర్ బేసిక్స్. ఏది ఎదగాలన్నా యూ నీడ్ కన్సిస్టెన్సీ. హల్లెలూయా.